17వ శతాబ్దంలో డచ్ ఈస్ట్ ఇండియా చాలా పెద్దది. ఎంత పెద్దదంటే ఇప్పట్లో ఉన్న యాపిల్ కంపెనీ కన్నా 10 టైమ్స్ ఎక్కువ. అలాంటి కంపెనీని ఇండియన్ కింగ్ పడగొట్టాడు. 17th సెంచరీలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ సౌత్ ఇండియాతో స్పైస్ ట్రేడింగ్ చేసేది. ఇక్కడ తక్కువ రేట్లకి స్పైసెస్ని కొనుక్కొని వేరే దేశాలలో ఎక్కువ రేట్స్కి అమ్ముకునేది. అందువల్ల ఈ కంపెనీ బాగా రిచ్ అయింది. ఆ రిచ్నెస్తోనే సౌత్ ఇండియాలో కొన్ని రాజ్యాలను ఆక్రమించుకుంది. అందులో భాగంగా ట్రావెన్కోర్ రాజ్యాన్ని కూడా ఆక్రమించుకోవాలనుకుంది. ఆ టైంలో ట్రావెన్కోర్ రాజ్యాన్ని మార్తాండవర్మ అనే రాజు పాలించేవాడు. అతను తన రాజ్యాన్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అప్పుడు ఆ కంపెనీ యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో డచ్ కంపెనీ ఘోరంగా ఓడిపోయింది. అప్పుడు ఇద్దరూ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్లో భాగంగా సౌత్ ఇండియాలో ఉన్న కంపెనీ ఆస్తులన్నీ మార్తాండవర్మకి వచ్చాయి. అప్పుడు అతను ఎంత రిచ్ అయ్యాడంటే తన రాజ్యంలో ఉన్న పద్మనాభ స్వామి ఆలయానికి నిత్యం తన దగ్గర ఉన్న సంపదని డొనేట్ చేస్తుండేవాడు. పద్మనాభ స్వామి రిచ్ అవడానికి ఇతను డొనేట్ చేసిన సంపద కూడా ఒక కారణం.